గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఎవరండి? నువ్వు కూడా సిగ్గుపడితే అలా మగ పిల్లవాడివి. చూడమ్మా ఎలా ఉన్నాడు? మాడిపోయి తెగలా ఉన్నాడు. నువ్వు కూడా సిగ్గుపడితే ఎలా అమ్మా? పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఒకళ్ళొకడు చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి. చూడమ్మా, సరిగ్గా చూడమ్మా. ఏమేవ్ కాఫీ రెడీయా? బావగారు కాఫీ. ఎన్ని రోజులకి, ఎన్ని వారాలకి, ఎన్ని నెలలకి, ఎన్ని సంవత్సరాలకి నన్ను చూసి కన్నుకుంటే బాగా దొరికింది. రామా, ఇదంతా నీదే స్వామి. రామా, రామా, ఇదంతా నీదే, ఇదంతా నీదే. అయ్యో రామా, దైవమా, రామా, ఎవరు తిన్నావు అనుకున్నాయనా? రామా, రామా, ఆ కన్ను కొట్టి తిట్టే నా పిల్లవా? రామా, రామా. అమ్మా వచ్చి కొంటే మెల్లకన్నదేం లేదు, నీ నూరికి బెదరగొట్టింది. అది రత్నే కావచ్చు, నాటకమే కావచ్చు, అనంతా నాకు అనవసరం. ఆ రెండో పిల్లని చూసిన తర్వాత నేను ఇంకెవరి చూడలేను. ఆ ముందర పిల్ల ఓర్వసే కావచ్చు, నాకు ఒక బస్త. అది మేరకే కావచ్చు, నాకు మేక పిల్ల. నా చిత్తే నా ఈడు, నా చిత్తే నా జోడు, నా చిత్తే నా ఈడు, నా చిత్తే నా జోడు. ఏమే లక్ష్మి, నువ్వు పేర్రాజు గారి మనవడు ధర్మరాజుని చేసుకుంటున్నావటగా? ఆయన గారికి ఏమే శుభ్రాకారుడు. అబ్బో ఎంత చెట్టు, జీడి మామిడికాయ లాంటి ముక్కు, ఎండు కొబ్బరి చిప్పల్ లాంటి చెవులు, అందాల కుప్ప. ఎంత బాగున్నట్లేదు. ఏది ఆ తీపుండేది కట్టబట్టారా? ఏమో తీసుకున్నా. ఇదొద్దు బాగా తెలుస్తున్నా. కొనేది లేదు, పెట్టేది లేదు, కానీ అదెట్టా ఇదెట్టా అంటూనే లాగించేస్తున్నావు. రాలేవయ్యా, ఇరవై సరుకు పెట్టేసట్టు వీడుతున్నాడు. ఇరవై సరికా నువ్వు కొన పోగా పైన తగ్గి పెట్టారమ్మా. ఏదమ్మా తల్లి ఈ బేరం ఒక్కలేదు. రండి బాబు, రండి రండి బాబు, దయచేయండి. మళ్ళీ ఎందుకొచ్చా? ఏ రాకూడదా? ఏమి మీ కలెక్టర్ బాబు గారు వచ్చినట్టున్నారు? కలెక్టర్ అయితే ఎవరు గొప్ప, ఊరు గొప్ప. ఆ కలెక్టర్ గారా? మీ బావగారా? అవును. మైసూర్ పాకం కట్టించేయి. అదిగో చూడు, ఎవరు? కలెక్టర్ గారు వచ్చారు. అయ్యి బాబా గారే రా. ఏమిటా ఇది? ఎవరు చెప్పారు మీకు కలెక్టర్ అని? ఆ కళ, ఆ దర్శ, ఆ టీవీ నేనే చెప్పాలా బాబా? కీర్తనాలు బాబా, కీర్తనాలు. వారానికో సంతక బాబా. ధరలు అటు ఇటు అవుతాయి. పిల్లలు కలవడం ఇది
కలెక్టర్ని కాదా కలెక్టర్ని కాదు. దండాలు బాబు తమరు సంతకు వచ్చారేంటి? ఈ కలెక్టర్ గారు తెలుసా? కలెక్టర్ కాదయా, మా తమరు గారు నేస్తాం. మొన్న పట్టణం నుంచి వచ్చారు. ఎత్తులతో సహా పావులు మెచ్చుకున్నాయా? ఏమండి కొంపదీసి మీరు ఎప్పుడైనా నాగుబాబు అపచారం చేశారా? లేదండి, అక్కడ కనిపిస్తే ఇక్కడే దండం పెట్టి ఇలా వెళ్ళిపోయేదాన్ని. ప్రతి నాలుగు చోటికి పుట్టిన పాలు కూడా పోస్తారండి. ఆశ్చర్యంగా ఉంది. దండం పెడుతున్నారు, పాలు కూడా పోస్తున్నారే, మరి ఇంకా ఎందుకంటే వీటికి ఇంత పగ? అదేనండి, నాకు తెలియడం లేదు. అఫ్కోర్స్ మనుషులంటే మీరు ఎప్పుడు సహజంగా ఏడిపిస్తుంటారు అనుకోండి, దాని గురించే పర్వాలేదు. ఎంతో భక్తితో దండం పెడుతూ పాలు కూడా పోస్తున్నా ఇంకా విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తున్నాయంటే నో, ఇప్పుడు కూడా లేదు. చూడండి, వాటి చేత మీ కాళ్ళకి దండం పెడతా. పాలండి, మా జోడికి వెళ్ళొద్దు. మీరేం భయపడకండి, నా ప్రాణం పోయినా సరే వాటి చేత మీ కాళ్ళకి దండం పెడతా. భోజనం పాత్ర ఉందండి, ఒకటే బుక్. అందుకే వదిలేయండి. నాగుపోయాం కదండి సన్నజాజులు. చూడితేనే ఎప్పుడు ఎవరిని ఏడిపించకూడదమ్మా. తప్పైపోయిందని వెంటనే చెప్పు. ఏడుపురే ఉత్తరం రాయమంటారు? అదేమిటి బాబు, ఆడపిల్లవాళ్ళం, ఆ బాధ్యంతా నాకు, నేనే రాస్తాను. కానీ చూడు బాబు, మా అమ్మాయి ఉట్టి పల్లెటూరు, ఆ పని పాట తెలుసునుకో. కొంచెం అల్లరి, కాస్త చిలిపితనం, అప్పుడప్పుడు ఎక్కువ అంటారు. అవునా? అంతే బాబు, అంతే. అయినా ఆ దైవ భక్తి పెద్దల ఎందుకు దూరం కూడా పిల్ల బాబు. ఎటొచ్చి చదివి పెద్దగా చెప్పించలేకపోయాను. మరి మీ వదినేమో బిఏ పాస్ అయింది అంటున్నావు. దాందే ఉందిలేండి, చదువు కంటే సంస్కారం ముఖ్యం. అయితే ఇంకేం బాబు, శుభం. లోపలికి వెళ్ళి అగ్గిపెట్టి పట్టారా? అగ్గిపెట్టా, ఇదిగో. నీ దగ్గర అగ్గిపెట్టి ఎందుకుంది? సిగరెట్ కాల్స్తున్నారా? మరి ఎందుకుంది? మరి ఈవేళ కదా అగరత్తలు వెలిగించుకున్నామని. నిజం చెప్పు, లేకపోతే చంపేస్తా. మంచి రోజు లేదు, చెడ్డ రోజు లేదు. మనిషి కనపడితే చాలు చంపేయలే. పెద్దవాళ్ళు కష్టపడి చదివించడం ఇలాంటి వ్యర్థ పనులు కాదురా. ఇప్పటి నుంచి సిగరెట్లు, బీడీలు. అవును, ఏం వ్యాపారం పెడదామంట? నా పొంత
నన్ను వదిలితే కదా ఏదైనా వ్యాపారం పెట్టడానికి. తాతయ్య నాకు నిద్ర వస్తున్నట్టుందేమో. కార్యం నాడు నిద్రపోయేవాడికి కాపరేవలో చేస్తావురా? ఏమిట్రా మానే మానే అంటావు? ఆ అమ్మాయి కూడా ఉద్యోగం చేసి 10 రాళ్ళు చేపట్టే కదా, వేణీళ్ళకి తన్నీళ్ళు సహాయం అనేది సంసారం గడుస్తుంది. ఇలా ప్రధానికి దాన్ని వెనకస్తురండి. వాళ్ళు చూసుకున్నారు అందరం వ్యతిరేక తానం చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది. అబ్బా పెళ్ళం అంటే ఇంకా నీకు టీకా తాత్పర్యం కూడా తెలిసినట్టు లేదు. పెళ్ళైన కొత్తలో కాళ్ళ దగ్గర దాచి, ఆ తర్వాత ఒళ్ళో లాచి, పిల్లల తల్లి అయిన తర్వాత నెత్తి మీద తాండం. అది రా సంసారం రాజు. పిల్లలకి ప్రైవేట్ చెప్తున్నారుగా, ఈ రహస్యాలని వాళ్ళకి చెప్పండి, వాళ్ళైనా బాగుపడతారు. ఏమిటే వీడికి ఇన్నేళ్ళు వచ్చి ఇంకా సంసారం ఇన్నేళ్ళు సంసారం చేస్తే మీకు తెలిసింది, ఇక వాడికి తెలుస్తుంది. తేడా రాసు ఇదేనా రావటం? అవునన్నయ్య, నీకు అర్థం దాకా అందులో అంతే ఉంటుంది. పొద్దుటే పట్టి మంగం పట్టి కూర్చున్నారు. మంచి నూనె కరువు, మంచి నీళ్ళ కరువు కూడా వస్తుంది కదయ్యా. అందుకని పొట్ట చేత్తో పట్టుకుని ఈ పట్టి మంచాన్ని అతుక్కుపోతే తర్వాత పోయేటప్పుడు ఇట్లాగే తీసుకుపోతారని. ఏమిటా చిన్న అబ్బాయి అయితే తమిళనాడు వచ్చేసావు? వారికంటే ముందు రావాల్సిందన్నా, మెయిల్ లేటు. మీరు సర్కార్లో గారు వస్తానన్నారు. అబ్బబ్బబ్బబ్బ, మీరు సర్కారు ఉద్యోగం చేసి అన్ని మీకు సర్కారులా కనపడుతున్నాయండి. బండైనా సర్కారే, బస్సు అయినా సర్కారే, గుర్రమైనా సర్కారే, నేనైనా సర్కారే. అబ్బా సర్కారు ఉద్యోగం అంటే పట్టి తప్పేస్తున్నారా? ఎంత తేలికైపోయిందో. అదేం లేదు. గుడ్ మార్నింగ్. వచ్చి నాన్నగారు ఉత్తరం రాశారు, ఈ ఉద్యోగం అయితే ప్రమోషన్ వచ్చేట్టున్నది. ఇది క్రెడిట్ ఆఫీస్ ప్రాసెస్ జరిగింది. నాట్ ఈవెన్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ ఇట్. జస్ట్ ట్రైయింగ్ టు సమ్ ఆపోజిషన్ ఫ్రమ్ యూ మేల్ ఎంప్లాయీస్. అదేంటి మధ్యలో మగవారం మేం చేశాం? ఏం చేయక్కర్లేదు, మీలాగే మాకు సొసైటీలో ఒక స్టేటస్ ఉందని గుర్తిస్తే చాలు. వచ్చావా? మొదల్లో ఏం మార్పు వస్తాడు కనపట్లేదు. అది సరే, హోటల్ భోజనం సరిపడడం లేదా ఏమైనా ఇలా చిక్కిపోయావి? వాళ్ళు ఏం పెడితే మాత్రం నువ్వు పెట్టేటట్టుంది. ఏమో ధర్మరాజు, పరీక్షలు బాగా రాశారా? ఎంత బాగా రాస్తే మాత్రం ఏం లాభం చెప్పండి. ఏదో పంపించాడు. ఏమున్నాయి అది? పెట్రోల్ ధర తిరిగిపోయిన దగ్గర నుంచి మొత్తం అంతా తారుమారు అయిపోయిందండి. పెట్రోల్కి నీ పరీక్షకి సంబంధం ఏమిటో? అమ్మమ్మా, చాలా దగ్గర సంబంధం ఉందండి. పెట్రోల్ ధరలు పెరిగిన దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా బస్సులోని ప్రయాణం చేస్తున్నారండి. జనం రద్దీ అయిపోతున్నారు. పాపం లెక్చరర్స్ కూడా ఇలా వేళ్లాడుతూ వస్తున్నారు. అక్కడ కోపతాపాలు సెట్ అవుతున్నాయి. అవన్నీ మామి చూపిస్తున్నారు. కర్మ కొద్దీ ఒక్క అంతా మేము తప్పు రాశామే అనుకోండి, మొత్తం అన్ని ఇలాగే రాసిన చోట వీళ్ళని మొత్తం కొట్టేది. పేపర్లో నెంబర్ లేకపోవడం, తర్వాత మీరు తిట్టారు. ఇవన్నీ ఎందుకు చెప్పండి మాకు? ఇంతకీ బాగా రాశారా లేదా నాయన తండ్రి? ఏ కంగారు పడద్దు. నేను రాయవలసిన రాసేసాం, మా డ్యూటీ మేము చేసేసాం. తర్వాత నా అదృష్టం ఇప్పుడే తేలిపోయింది. ఈ చీరలు నీకోసం తీసుకొచ్చాను. ఇవన్నీ నాకెందుకురా? మరి ఏం కావాలో చెప్పాను. నువ్వు పెళ్లి చేసుకుని కోడని తీసుకురా నాయన. అప్పుడు ఎందుకమ్మా ఈ బరువు బాధ్యతలు? అది కాదు, నా ఒంట్లో ఊసుకుండగానే వచ్చి ఆవిడ గారికి కూడా ఇంత చాకరీ చేసి నీ రుణం తీర్చుకున్నాను. నీ బాధ నాకు అర్థం కాదు. ఎన్నాళ్ళు అంటే అన్నయ్య వదిన సంపాదన మీద ఆశపడ్డాను కాబట్టి అన్నిటికీ సర్దుకుపోవాల్సి వచ్చింది. మనకు మంచి రోజులు వస్తున్నాయమ్మా. నేను రాజు కలిసి వ్యాపారం పెట్టబోతున్నాను. వ్యాపారమా? అందుకు మా వాడేందుకు? అక్కడే ఉందని తిరగచ్చు. చూసారా, నేను వ్యాపారంలో గొప్ప తద్దమనని మా తాతయ్యకి పెద్ద నమ్మకం. నీ వాసు అన్నాడు అనుకోండి, నా చేత మా తాతయ్య ఏ వ్యాపారమైనా పెట్టించేస్తాడు. అందుకని నీ వాడిని మా ఊరు తీసుకెళ్ళిపోతున్నాను. అంటే మీ తాతయ్యకి మా వాడిని శ్రీకారం పెడుతున్నావు అన్నమాట. శ్రీకారం అంటే లంచమైనా వ్యర్థం. అమ్మా 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 గ్రహించేసావన్నమాట. ఓ ఏట్లో పడేసినా ఒడ్డు పడిపోతాయి నువ్వు. అంతా మీ ఆశీర్వాదం. రాజుబాబు ఈ తాతయ్య గారు ఏదో బండి పంపిస్తారన్నా మధ్యలో ఈ తగలాడంటే పంపిస్తున్నారు. గుర్రానికి తలిచేమేమో. బాబు నీ బండి ఎవడెత్తారా? తాతయ్య బండి పంపరు బాబు. ఎవరు తాతయ్య బండి పంపించారా? ఇప్పటి అరే బాబే బాగున్నా? తాతయ్యడి నిద్రపోతున్నాడు మాట. సరే రాజు బాబు ఎక్కడే ఎక్కడ? అరే మా తాతయ్యను ముత్తాత కలిసి ఏంటి అనమాట. కొంచెం కొంచెం అప్పుడప్పుడు గతులు
నీకే చెప్పేది కొంచెం నిదానం పోలేవయ్యా. ఏంటది ఆయన ధర్మరాజు, ఏంటది రైలు అయింది, బస్సు అయింది, పడవైంది, ఇప్పుడు ఈ పల్లకేసావా? నా ఒంట్లో ఉన్న ఎముకలన్నీ టపటపామని విరిగిపోకునిపే నా ఖాళీ బుద్ధి చెప్పుకుంటాను. నిదాన్ని నువ్వు దారులు తెలియక ఇబ్బంది పడిపోతావురా. నేను అవుతాను కదా. రే బాబే నువ్వు పోనీ ముందు పోనీ. ఎంత అందంగా ఉందరా మీ ఊరు. వెరీ బ్యూటిఫుల్, వెరీ ఫైన్. చూసినాడు ఎవరా? ఇదో ఈ కనపడే తోటంతా మా తాతయ్య గారిదే. ఇదిగా వెళ్ళి ఇది పండుగ కాలేండి మరి. మళ్ళీ కాయ చేసాలే. సాయంత్రం ఆడుకోవడానికి వస్తారుగా. తోటలో కాయకి వచ్చారా మరి? ఎక్కడ మరి? ఇంకా గేదె మణిపోతాను. అయ్యో గేదె పడిపోతుందా? అయ్యో. ఎవరు? ఏమిటి? దామాది దామాది ఒకసారి అవ్వాలా? ఎందుకు? ఎందుకంటే సావిత్రి. నా పేరు సావిత్రి కాదండి, వరలక్ష్మి. నీ పేరు వరలక్ష్మి కదూ. చిన్నప్పుడు ఇంత లంగా వేసుకుని, ఇంత జాకెట్ వేసుకుని, ఇంత జడ వేసుకుని, ముక్కు నిండా కీవిడి అసహ్యంగా ఉండేదాన్ని. అమ్మో ఇప్పుడు లంగాలు, ఓణీలు, కొబ్బరి ఉండాలు. ఎంత ముద్దొస్తున్నావో. నన్ను ఎవరు అనలేదండి, బాగున్నావని. ఎవరో లేదా బాబా? నేనన్నా అనేస్తున్నా. ఎంత ముద్దొస్తున్నావో. ఏ జాగ్రత్త, మళ్ళీ ఈసారి వెళ్ళన్నావా కొబ్బరి బొండ మెళ్ళో కట్టి గోదావరిలో తోస్తాను. జాగ్రత్త. ఆ మాట మాత్రం అనక. నాకు అసలు ఈత కూడా రాదు. మమ్మల్ని అయితే కొడతావు కానీ శ్రీలక్ష్మి ఏం చేస్తా? శ్రీలక్ష్మి అయితే మహాలక్ష్మి అయితే ఊరుకుంటారేంటి? ఎక్కడా లక్ష్మా? ఓ లక్ష్మా, లక్ష్మా. చాలా దూరం నుంచి వస్తున్నట్టున్నారు పాపం. తీసుకోండి, తీయగా ఉంటాయండి నీళ్లు. మరీ సిగ్గుపడతారేంటండి? లక్ష్మా, లక్ష్మా, నీకు ఇదే ముద్దంట. మన మామిడికాయలు బాబు, నిన్న నిమ్మకాయలు ఉండే. ఆ కాడ ఉంటే ఈ కాడ, ఈ కాడ ఉంటే ఆ కాడ ఎక్కి పోసేస్తారండి. ఇవాళ కొబ్బరికాయ మీద పడ్డారండి. చచ్చా అల్రముక. భలేవాడివే తాత. ఏ శుక్రవారానికో శనివారానికో ఒక కాయ కోసుకుంటే దొంగతనం వెంట కట్టేస్తున్నావే. చెట్టెక్కిన పెద్ద మనిషి పక్కనే ఉన్నాడు, కోసిన కాయ చేతిలోనే ఉంది. ఆయన్ని అడగొచ్చుగా. ఏంటయ్యా నువ్వా? అయ్యో రామా, నువ్వు చూస్తాడు తాత. ఎక్కడైనా దొంగని దొంగ అని ఒప్పుకుంటాడేంటి? కనపట్టల్లా దొంగ కోళ్ళు వచ్చే రకం. ఏం పెద్ద మనిషివయ్యా? వేసింది దొరబాబు వేషమా? చేసేవి దొంగతనాలా? చచ్చా బుద్ధుండక్కలేదయ్యా? ఏదోలే తాత, పాపం కుర్రతనం తెలియక చేశాడు. నువ్వు మరీను. చూడండి, తప్పైపోయిందని ఈ కొబ్బరికాయ ఇచ్చి దండం పెట్టేయండి. మా తాత చాలా మంచివాడు, ఏమనుకోడు. ఇచ్చేయాలి మరి. వస్తాను తాత. ఆగు పాప, పద పోలీస్ స్టేషన్ కి. నేనా? ఎందుకు? నన్ను పోలీసులకు అప్పచెప్పి సాక్ష్యం చెప్పడానికి. నాకే ఇదే పనా? నా బోల్డని పనులున్నాయి. పోనీలే బాబు, తమ తప్పు తెలుసుకున్నారుగా. ఈ మాత్రానికి పోలీసులు ఎందుకు, ఫిర్యాదులు ఎందుకు బాబు? ఏం లేదు, ఇదంతా పూర్తి వివరాలతో దర్యాప్తు జరపవలసింది. ఇది నా డ్యూటీ. ఇంతకి తమరెవరు బాబు? నేను ఈ జిల్లా కలెక్టర్ని. అయ్యో బాబు, దండాలండి. తప్ప క్షమించండి బాబు. కూకోండి బాబు. అయ్యో కూకోడానికి కుర్చీలు లేవే. ఒరే ఎక్కనా కూకోనా, కుర్చీలు పట్టుకోండి. ఏం పిల్ల? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మే. అవును, నేను చెట్టు ఎక్కుతుండగా కాయ కోస్తుండగా చూసావు కదా, చెట్టు దిగుతుండగా కూడా చూసావా? అబ్బే, నేను చెట్టు ఎక్కలేరు, ఎక్కించినా దిగలేరు కూడా. అయితే ఎందుకు అబద్ధాలు చెప్పారు? అయ్యో, నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పనండి. ఏదో ఇలా కష్టాలు వచ్చినప్పుడు, ఎవరినైనా ఏడిపించాలని బుద్ధి పుట్టినప్పుడు అప్పుడప్పుడు. కొబ్బరికాయలు దొంగతనం చేయడం తమకు వచ్చిన కష్టం? అయ్యో, నేను ఎప్పుడు కొబ్బరికాయలు దొంగతనం చేయనండి. ఏదో కష్టం వచ్చినప్పుడు అప్పుడప్పుడు. ఏదో కష్టపడి కోసుకున్నట్లున్నారు, 4 కొబ్బరికాయలు పెట్టుకుంటారా? వద్దండి. నేను కూడా ఎవరికి ఎప్పుడు ఇప్పిస్తాను లేదనుకోండి. ఆడపిల్ల కష్టాలు ఉన్నప్పుడు, అబద్ధాలు చెప్పి ఆడపిల్లను అదుపులో పెట్టవలసి వచ్చినప్పుడు ఇలా జిల్లా కలెక్టర్ నన్ను అబద్ధాలు చెప్పి ఏ భయపడ్డావా పాపం? నేనెవరికి భయపడినా, ఏవో కష్టాలు వస్తున్నాయని అనుకున్నప్పుడు, అవి తప్పించుకోలేనేమో అని అనుకున్నప్పుడు తప్ప. అమ్మాయి
పొద్దున్నే పెట్టబట్టు కూర్చున్నావు. అమ్మ వచ్చే వేళయింది. ఆ అక్కయ్య ఎక్కడుందో ఏమిటో. పేటలో కొబ్బరి తోటలో వెళ్ళింది. ఇంత వయసు వచ్చినా ఇంకా దీనికి చిన్నతనం పోలేదు. ఎక్కడుందో ఏమిటో. వెళ్ళు, ఎక్కడుందో చూసి తీసుకురా అమ్మా. వెళ్ళమ్మా వెళ్ళు. కిందలో దాక్కుని సంకలో కూర్చొని వస్తుంది వస్తుంది గోదావరి వస్తుంది. ఏమండి, మీ ముద్దుల కూతురు ఇంట్లోనే ఉందా, ఊరి మీద ఊరేయడానికి వెళ్ళిందా? ఎవరి గురించి నువ్వు అడిగేది? శ్రీలక్ష్మి సంగత, చిత్తి సంగత? అబ్బా, అక్కడికి మీరు మాత్రం ఇద్దరు కూతురు సమంగా చూస్తున్నట్టు, నేనేమో సవతి కూతురుగా చూస్తున్నట్టు. పొద్దున్నే ఉన్న తెలివితేటలన్నీ వరకబోయకండి. నేను అడిగేది మీ శ్రీలక్ష్మి గురించి.